హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు విజయవాడలో రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళ కోసం ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. అయితే కోట్ల డబ్బున్న వాళ్ళ కోసం అయితే ఈ రెంటల్ ఇన్కమ్ గురించి ఈ వీడియో కాదండి. ₹1,00,00,000 లోపు చేతిలో డబ్బు ఉండి దాంతో కొందరు ఏదైనా ఒక రెంటల్గా మంత్లీ ఫిక్స్డ్గా వచ్చేటట్టుగా చూసే వాళ్ళ కోసం, అంటే గ్రోయింగ్ ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, అది ఒక 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు చేతిలో ఈరోజు చాలామంది దగ్గర మనీ ఉందంటే, అది కూడా ఒక ₹1,00,00,000 లోపు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా రెంటల్ ఇన్కమ్ కోసం, ప్రాపర్టీ రెంటల్ విజయవాడలో, వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఈ బాగా డబ్బున్న వాళ్ళైతే ఈ వీడియో వాళ్ళకి సెట్ అవ్వదు. ఒకసారి మనం ఈరోజు విజయవాడ ఏంటి, మొత్తం దేశంలోనే ఈరోజు సెకండ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, అందులో కూడా రెంటల్ ద్వారా, అంటే ఫిక్స్డ్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అష్యూర్డ్గా చాలామంది రెంటల్ ఇన్కమ్ మంత్లీ ఒక అద్దెలు వస్తుంటే వాళ్ళకి లేదు పిల్లలకి అదొక సపోర్టింగ్గా ఉంటుందనే వాళ్ళు ఈరోజు జనాభా భారతదేశంలో ఎక్కువయ్యారు. సో మన విజయవాడలో కూడా ఉన్నారు. అయితే ఈ రెసిడెన్షియల్ యూనిట్స్ మీద వచ్చే రెంట్ తక్కువ ఉంటుంది, దాని మీద పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. అంత డబ్బు చాలామంది దగ్గర ఉండదు. సిటీలో రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టి అద్దెకిస్తే వచ్చే అద్దె తక్కువ, ఇన్వెస్ట్మెంట్ మాత్రం కోట్లల్లో ఉంటుంది. ఇంకా కమర్షియల్ షాప్స్ మీద అద్దె ఎక్కువ వస్తుంది, కానీ అసలు కమర్షియల్ సైటు సేల్కు ఉండేదే చాలా రేరు. ఒకవేళ ఎక్కడన్నా ఇదిగో కమర్షియల్ సైట్ సేల్కు ఉందంటే దాని రేటు విన్నామంటే చుక్కలు కనిపించడమే కాదు, కానీ రెంటల్ ఇన్కమ్ అనే మోజు ఆశ రెండు చచ్చిపోతాయి ఆ రేటు వినంగానే. అమ్మో, మనం జీవితంలో ఇంకా కమర్షియల్గా రెంటల్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదేమో, మన దగ్గర మనీ అయితే సరిపోదేమో అని ఒక ఈ ₹1,00,00,000 లోపు చేతిలో ఉన్న వాళ్ళకైతే ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి మీకు తెలిసిన విషయాలే, కానీ మనం ఒక్కోసారి వేరే వాళ్ళ నోట్లో నుంచి వింటే లైట్ వెలుగుద్ది కదా మనకు, అందుకని వినండి. రెసిడెన్షియల్గా మనం రెంటల్ ఇన్కమ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే, ఈరోజు విజయవాడ అవుట్స్కట్స్లో అటు కంకిపాడు వెళ్ళినా, నున్న వెళ్ళినా, గన్నవరం లేదు గొల్లపూడి దాటాక ఇలా ఎక్కడైనా సరే మనం ఈరోజు ఒక ఇల్లు కట్టే లొకేషన్, అంటే అన్ని దగ్గర ఇల్లు కట్టలేం కదా, మీకు తెలిసి ఉంటుంది. నిర్మానుష్యంగా ఉన్న ఏరియాలో ఇల్లు కట్టలేము, కట్టినా అక్కడ ఎవరు రెంట్కి తీసుకోరు. ఇల్లు కట్టే, అంటే ఇళ్ళ పక్కన అవుట్స్కట్స్లో ఇల్లు కట్టే లొకేషన్లో ఈరోజు గజం మినిమం 25,000 ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అద్దెలు వస్తాయంటే అక్కడ 25,000 గజం ఉంది. సో అక్కడ 200 గజాలు అయినా సరే, 150 గజాలు అయినా ఆ 25,000 లెక్కన కొని అందులో ఒక సింగిల్ ఫ్లోర్ ఇల్లు కట్టాలన్నా 80-90 లక్షలు ఈరోజు అవుతుంది, కన్స్ట్రక్షన్ సైటు కలిపి. ఇంకా అవుట్స్కట్స్లో అద్దె ఎంత వస్తుందో మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే మహా అయితే 12,000 నుంచి 15,000 దాటి ఎవరు ఇండిపెండెంట్ హౌస్కి అవుట్స్కట్స్లో అయితే ఇవ్వరు. సో 80-90 లక్షలు పెట్టుబడి పెడితే మనకు 12,000 నుంచి 15,000 అద్దె వస్తుంది. ఇది రెసిడెన్షియల్ యూనిట్స్ మీద. అయితే లేదు రెసిడెన్షియల్గానే విజయవాడ సిటీ సెంటర్లో మనం ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొత్తది కొంటే ఫ్లాట్ కాస్ట్, రిజిస్ట్రేషన్, జిఎస్టీ అన్నీ కలిపి 80 లక్షలు లేనిది ఈరోజు సిటీ సెంటర్లో ఎక్కడ మనకు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొత్తవి అయితే లేవు. సో 80 లక్షలు పెడితే సిటీ సెంటర్లో అయినా అద్దెలు ఎంత వస్తున్నాయి? 2 బెడ్రూమ్కి 18,000 ఇస్తారు, 3 బెడ్కి 25-30 ఇస్తారు. 2 బెడ్ తీసుకుంటే 80 లక్షలకి మనకు 18,000 అద్దె వస్తుంది. ఇదే అపార్ట్మెంట్ అవుట్స్కట్స్లో అయితే 40 లక్షల అపార్ట్మెంట్ అవుద్ది, అద్దె అయితే ఒక 10,000 వస్తుంది. ఇంకా కమర్షియల్ షాప్స్కి అయితే ఆ షాప్స్కి సరిపడే సైట్ సిటీ లోపు అయితే కొనే సినిమా లేదు. గజం వరస్ట్ కేసులో అంత 50-60 వేలు పైనే ఉంటుంది సిటీ లోపు ఉన్నవి. సో ఇంకా అట్లాంటి దాంట్లో 50-60 వేల సైటు ఒక 200 గజాలైనా కొని అందులో షాప్స్ కట్టి పెట్టుబడి పెట్టాలంటే కోట్లల్లో, కాబట్టి చాలామంది దగ్గర అంత అమౌంట్ ఉండదు. అంతేందుకు ఈరోజు సబర్బన్కి వెళ్ళండి, అంటే కంకిపాడు, నున్న, గన్నవరంలో అక్కడ కూడా కమర్షియల్ సైట్లు అయితే రెసిడెన్షియలే 25-30 దాకా ఉన్నాయి, అంటే ఇళ్ల మధ్యలో. కమర్షియల్ అయితే 40-50 వేలు ఉన్నాయి. ఎక్కడుంది ఈరోజు కంకిపాడులో అయినా, గన్నవరం కమర్షియల్ సైట్ అడిగి చూడండి, 50,000 చెప్తారు. సో కాబట్టి ఒకసారి వెళ్ళి ట్రై చూస్తే మనకు రేట్లు తెలుస్తాయి సైట్. సో ఇంకపోతే నా అడ్వైజ్ ఏంటంటే, జిల్లాలో ఎక్కడైనా సరే ఒక మండల్ హెడ్ క్వార్టర్ని ఎంచుకోండి. అక్కడ జనాభా ఉండి షాప్స్ లేని మండల్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు చాలా ఉన్నాయి. అక్కడైతే సైట్ మీద పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది.
ఇలా స్లాబ్ కాకుండా మామూలుగా సిమెంట్ రేకులతో షాప్స్ చక్కగా నీట్గా కట్టుకుంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. సైట్ అండ్ షాపులు కలిపి రెంట్ అయితే మినిమం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎంత రూరల్ జంక్షన్ అయినా సరే ఒక 10,000 లేనిదే షాప్ అద్దె లేదు. కమర్షియల్ కాబట్టి అక్కడ జరుగుతుందంటే 10,000 అద్దె ఉంటుంది. ఇంకా ఇలా ఒక ₹1,00,00,000 లోపు ఇలా చేతిలో పెట్టుబడి ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ నేను ఒక సైట్ వివరాలు ప్రిసైజ్గా చెప్తాను. మీకు నచ్చితే కాల్ చేయండి. నేను చెప్పే సైటు ఒక 500 గజాలు ఉంటుంది. ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ సైటు స్టేట్ హైవే ఫేసింగ్తో ఉంటుంది. 80 అడుగుల రోడ్డుతో కార్నర్ బిట్టు, ఒకవైపు 40 అడుగులు, స్టేట్ హైవే ఫేసింగ్ అయితే 80 అడుగులు. ఇది బస్ రూటు, బీటీ రోడ్ ఫేసింగ్. పక్కనే 2 ఎకరాల్లో పెద్ద హై స్కూల్ ఉంటుంది. ఎదురుగుండా మంచి టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఇది ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక జనాభా హెడ్ క్వార్టర్లోనే 5,000 మంది ఉన్నారు. చుట్టూ ఒక 15 విలేజ్లన్నీ కూడా ఈ రోడ్డు మీదే, అంటే ఈ సైట్ మీదే వాళ్ళు హైవేకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఒక షాపులు కట్టుకుంటే మెయిన్ రోడ్డుకి ఎటువంటి షాపులు జనాభా ఉన్నారు కాబట్టి చికెన్ షాపు, సెల్ ఫోన్ షాపు, వెజిటబుల్ షాపులు, కిరాణా షాపులు, సెలూన్ షాపులు, బిర్యానీ షాపులు. ఈరోజు అవి ప్రతి ఊళ్ళో అవసరమే. ఒక సిటీలోనే కాదు, మనుషులు ఎక్కడ మనిషి అనే వ్యక్తి ఒక దగ్గర నివసిస్తున్నాడంటే ఈ షాపులన్నీ అవసరమే. అంటే జనాభా ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి షాప్స్ జనాభా ఉన్న ఎక్కడున్నా సరే షాపులు అవసరం కాబట్టి మీకు తెలిసిన విషయమే ఇది. ఈ మండల హెడ్ క్వార్టర్ అండ్ చుట్టుపక్కల విలేజ్ల్లో చాలామంది యూత్ ఉన్నారండి, అన్ఎంప్లాయిడ్, చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ కానీ షాపులు కడితే వాళ్ళకి తెలిసిన వ్యాపారంకి ఏదో ఒక షాప్ తీసుకొని, టూలెట్కి తీసుకొని ఒక షాప్ పెట్టుకుంటారు. అంతమంది యూత్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్. సో ఈ 500 గజాల్లో అయితే హైవే ఫేసింగ్తో 990 అడుగుల్లో 8 షాపులు వస్తాయి. చక్కగా 10,000 అద్దె పెట్టుకున్న ఈ 8 షాపుల మీద 80,000 అద్దె వస్తుంది. కార్నర్ బిట్ కాబట్టి మీరు ఫ్యూచర్లో వెనకాల ఇంకా 3,300 అడుగులు ఉంటుంది ఈ సైట్లో. అందులో కానీ ఒక గోడౌన్ కానీ కట్టుకోగలిగితే వరస్ట్ కేసు 15-20 రూపాయలు అడుగుకి రెంట్ వేసుకున్న ఒక 60,000 అయితే అద్దె వస్తుంది. మళ్ళీ వెనకాల ముందు ఒక 80,000, వెనకకు 60,000. ఇప్పుడైతే ఈ 500 గజాల సైటు, ఈ 8 షాపులు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ సైటు కమ్ షాప్స్ కలిపి ఒక 89 లక్షలు అవుతుంది పెట్టుబడి. 80,000 అద్దె వస్తుంది. తీసుకోండి, లెక్క చూడండి. 89 లక్షలకి ఒక 500 గజాల సైటు, హైవే ఫేసింగ్తో ఒక 8 షాపులు, పెట్టుబడి ఎంత? 89 లక్షలు. వచ్చేది 80,000 అద్దె. 8 షాపులు, షాపుకి 10,000 లెక్కన. ఫ్యూచర్లో ఒక 2 ఏళ్ళ అద్దె మీరు టచ్ చేయకుండా ఉంటే ఈ 8 షాపుల మీద వచ్చే 2 ఏళ్ళ అద్దెని అట్టట్టే వెనకాల గోడౌన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకొక 50-60 అది లీస్ట్. అది నేను అన్ని లీస్ట్ చెప్తున్నానండి. అద్దెలు ఈరోజు గోడౌన్లు ఎక్కడ వరస్ట్ కేసులో అవుట్స్కట్స్ అయినా ఎక్కడైనా సరే ఓ 25 రూపాయలు లేనిదే అడుక్కి ఎవరు గోడౌన్స్ రెంట్కి ఎవరు. నేను 15 రూపాయలే చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకొని పాసిబిలిటీ ఉంది దీనికి అనుకున్న వాళ్ళు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని నమ్మేవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగిలిన వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఎదుటివాడి నాలెడ్జ్ని కానీ టాలెంట్ని కానీ ఒప్పుకునే హుందాతనం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.